అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇవాళ సింగపూర్ అనో దుబాయ్ అనో ఇతర ప్రాంతాల గురించి చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో ఇతర దేశాలలో కూడా హైదరాబాదు నగరానికి రావచ్చు, హైదరాబాదు నగరంలో పెట్టుబడులు పెట్టవచ్చు, హైదరాబాదులో ఏ వస్తువైనా దొరుకుతుంది ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేది అనే విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అని ఒక ప్రణాళికబద్ధంగా పెట్టుబడులకు కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చి శాసనసభలోనే చర్చించి వాటిని ఆమోదింపజేసుకొని వీటితో పాటు శాసనసభలో మీరు చూసినరు మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద వైట్ పేపర్ రిలీజ్ చేసి చర్చకు పెట్టినము. ఆనాడు పాలకపక్షం నేడు ప్రతిపక్షమైన వాళ్ళకే ఎక్కువ సమయం ఇచ్చిన మాట్లాడండి అని చెప్పి 70,000 కోట్ల అప్పుతో మొదలైన తెలంగాణ 7 లక్షల కోట్లకు ఎట్లా చేరిందో ఇంకొక 1 లక్ష కోట్ల రూపాయలు బిల్లులు బకాయిలు ఎట్లున్నాయో దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా పెట్టినరో పారదర్శకంగా ప్రజాస్వామికబద్ధంగా చట్టసభలలో చర్చకు పెట్టి ప్రజలకు వివరించినాం. విద్యుత్ విధానంలో జరిగిన లోయాల మీద వైట్ పేపర్ పెట్టినాము. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులో జరిగిన కుంభకోణాల నుంచి దోపిడీ వరకు ఎన్ని వేల కోట్లు ఎట్లా దోసుకున్నారు, మేడిగడ్డ కాస్త మేడిపండు ఎట్లయిందో, అన్నారం కాస్త పక్కున ఎట్లా పగిలిందో మొదలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎందుకు ఆగిపోయింది, ప్రతి ప్రాజెక్టు మీద సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా వైట్ పేపర్ పెట్టి పారదర్శకంగా ప్రజాస్వామికబద్ధంగా చర్చలు చేపట్టి ప్రజలకు వివరించినము. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 60,000 కోట్ల రూపాయలు అప్పెట్లయింది, విద్యుత్ సంస్థలు 81,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పులు ఉన్నాయి, ఇంకొక 20,000 కోట్ల రూపాయలు మొండి బకాయిలు ఉన్నాయి, 25,000 కోట్లు దాదాపుగా సింగరేణికి ఇతర సంస్థలకు చెల్లించాల్సినవి. మేము అప్పుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు సృష్టించిన ఆస్తుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు వదిలేసిపోయిన చెల్లించాల్సిన బిల్లులు ఎవడు మీ తాత కడతాడా? సో ఇవన్నీ కూడికలు తీసివేతలు లెక్కేస్తే మొత్తంగా స్థూలంగా ఒక అందాజ మీద చేస్తే 9 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మన మీద భారం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఈ రాష్ట్రం చెల్లించాల్సిన అప్పు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఉండే. మిత్రులారా రాసుకోండి మళ్ళొక్కసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు జూన్ 2, 2014 నాడు సంవత్సరం మొత్తానికి ఆ ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు బ్యాంకులకు అనుకోండి, మిత్తి అనుకోండి, అసలు అనుకోండి 6,000 కోట్లు. మేము అధికారం ఏర్పడ్డ రోజు లెక్కేస్తే 64,000 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాల్సింది. నువ్వు తిన్నా తినకపోయినా, నువ్వు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ రాష్ట్రానికి ఆదాయం ఉన్నా ఆదాయం లేకపోయినా ఆ రోజు నాడు 64,000 కోట్లు సంవత్సరానికి చెల్లించాల్సిన పరిస్థితి. అంటే 600% అప్పులు చెల్లించే పరిస్థితి కేసీఆర్ గారు కల్పించిండ్రు. ఈ రోజుకు మిగతావి కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 70,000 కోట్లు అయింది. అంటే సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 70,000 కోట్ల రూపాయలు అప్పులకు చెల్లించాలి. ప్రతి నెల దాదాపుగా జీతాలు అనుకోండి, పెన్షన్లు అనుకోండి, ఒక 60,000 కోట్ల రూపాయలు జీతభత్యాలు, పెన్షన్లు, ప్రభుత్వం యొక్క నిర్వహణ కోసము ఇంకొక 60,000 కోట్ల రూపాయలు, అంటే 1,30,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రతి సంవత్సరము మార్చి 31 నాటికి మనం చెల్లించాల్సిన బాధ్యత. ప్రతి నెలకు విడగొడితే దాదాపుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు నాకు 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఇవి పక్కన పెడితే ఇక సంక్షేమం ఆయన గారు చెప్పినవి అయితేంది, మేము చెప్పినవి అయితేంది, గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో మనకు సంక్రమించిన సంక్షేమం కావచ్చు, వాటిని కూడా లెక్కేసుకుంటే ఈరోజు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీకు